అబ్రహాము జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. అబ్రహాము, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి విడిచిపెట్టరా అంటే విధేయత చూపించిన అబ్రహాము దేవునితో ప్రతిదినము సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు కలుగు చేశాడో తెలుసా? నీకంటూ ఒక జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు నీ కొరకు ఎందుకు తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు తెలుసా? నువ్వు ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావో తెలుసా? నీ జీవితానికి ఉన్న అర్థం పరమార్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో సహవాసం చేయడానికి నిన్ను సృష్టించుకున్నాడు. ఆదాము అవ్వల్ని దేవుడు కలుగు చేసి ప్రతి చల్లపూటను కూడా ఏదైనా వనంలోకి వెళ్ళి వారితో ఏం చేస్తుండేవాడు? ఆయన ఫ్రెండ్షిప్, సహవాసం చేస్తుండేవాడు. వారితో ముచ్చటిస్తుండేటువంటి వాడు. దేవునికి అది ఇష్టం. తన రూపంలో, తన స్వారూప్యంలో కలుగు చేసిన ఆదామవులతో ముచ్చటించాలి, వారు నాతో సహవాసం చేయాలి అనే ఉద్దేశం ప్రభువుకు ఉంది. కాబట్టి మానవ జాతిని ఆయన నిర్మించుకున్నాడు. అర్థమైందని? ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆయన వాక్యముతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన యొక్క మాటలు మనం రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని కలుగు చేశాడు.